నమస్కారం. కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. నేను హరీష్. ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ లేకపోతే ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇట్లాంటివి చేసిన తర్వాత ఇండస్ట్రీలో ఉద్యోగానికి వచ్చినప్పుడు, పర్టికులర్లీ ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు స్కిల్ రెడీగా ఉన్నారు అనే విషయానికి సంబంధించి ఒక ప్రధానమైన సమస్య వస్తూ ఉంటుంది. ఎవరైనా ఇంటర్న్షిప్లు ఇట్లాంటివి చేసిన వాళ్ళైతే ఆల్రెడీ ఇండస్ట్రీ రెడీగా ఉండడానికి, లేకపోతే ఇండస్ట్రీలో రియల్ టైంలో పనిచేసిన అనుభవం ఉండడం వల్ల వాళ్లకు ఏ అవగాహన అయితే వస్తూ ఉంటుందో మిగిలిన వాళ్లకు అలాంటి అవగాహన ఉండడం తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఆ స్కిల్ని రెడీ చేసుకోవడానికి, ఇండస్ట్రీలో మార్కెట్లో కాంటెంపరీగా ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఎటువంటి కోర్సులు చేయాలి అనే విషయానికి సంబంధించి ఒక అనుమానం వస్తూ ఉంటుంది. ఈ స్కిల్ని వాళ్ళు కోపప్ చేసుకునే దానికి సంబంధించి చూసినప్పుడు దాన్ని బ్రిడ్జింగ్ ద గ్యాప్ అంటారు, లేకపోతే స్కిల్ రెడీ, స్కిల్ గ్యాప్ అంటూ ఉంటారు, లేనితనాన్ని. వీటన్నింటికీ సంబంధించి చాలా కంపెనీలు ఉన్నాయి, వాటిలో వెళ్ళి వీళ్ళు కోర్సులు చేస్తూ ఉంటారు. అలా ఏ కోర్సులు ఉన్నాయి, కాంటెంపరీగా ఏ కోర్సులు నేర్చుకున్నట్లయితే ఇండస్ట్రీ రెడీ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇట్లాంటి విషయాల్ని ఈరోజు మనం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలో తెలుసుకుందాం. ఇవన్నింటినీ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సాధు శ్రీనివాస్ గారు. వీరు సైంటిస్ట్ సీడాక్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ కంపెనీకి సంబంధించి తెలుసుకుందాం, సీడాక్ సంస్థకు సంబంధించి తెలుసుకుందాం. దాంతోపాటుగానే ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో, ఈ కోర్సులు ఏవైతే అవసరం పడుతూ ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు కూడా సాధు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. సార్, మీరు సైంటిస్ట్ ఈ డెసిగ్నేషన్లో ఉన్నారు. అసలు సీడాక్ అంటే ఏంటి, ఏ విధంగా పనిచేస్తుంది, మీరు అక్కడ ఏం చేస్తారు, ఈ పర్టికులర్లీ ఈ బ్రిడ్జింగ్ ద గ్యాప్, స్కిల్ రెడీ చేయడానికి మీరు ఏ విధంగా తోడ్పడుతూ ఉంటారు? సీడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అండి. ఇది 1989లో స్థాపింపబడింది. సూపర్ కంప్యూటర్స్ని మొట్టమొదటిగా ఇండియాలో మనం తయారు చేయడానికి ఈ కంపెనీని మనం స్థాపించడం జరిగింది. సీడాక్ అనేది మైటీలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం కింద పనిచేస్తుందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో ఇక్కడ మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం. డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి అప్లికేషన్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కానీ, సూపర్ కంప్యూటింగ్ అండ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటాం, వీటి రిలేటెడ్గా ఎక్కువ వర్క్ జరుగుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సీడాక్లో మనకి అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ స్కూల్ అని కూడా ఒకటి స్థాపించడం జరిగింది. సో ఈ స్కూల్ ద్వారా ఏంటంటే ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో, ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారో, సో వాళ్ళని మనం ఒక నేషనల్ లెవెల్ టెస్ట్ ద్వారా తీసుకొని ఒక 6 months టెస్ట్ కండక్ట్ చేసి కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి 6 months రిగరస్ ట్రైనింగ్ ఇస్తామండి. తర్వాత మనం ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తాం. సో బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ మా దగ్గర కోర్సెస్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఏదైతే ఇప్పుడు కాంటెంపరీగా మీరు అన్నట్టు ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ జావా టెక్నాలజీస్, పైథాన్ బేస్డ్ టెక్నాలజీస్, అట్లా మనకు అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కోర్స్ ఒకటి ఉంది. తర్వాత మనకి బిగ్ డేటా మీద కూడా ఒక కోర్స్ ఉంది, బిగ్ డేటా అనలిటిక్స్ అని. కోర్లో వెళ్ళాలనుకునే వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ అయితే ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ ఒక కోర్స్ ఉంది, అలాగే విఎల్ఎస్ఐ డిజైన్ కోర్స్ కూడా ఉందన్నమాట. సో దీంతోపాటు మనకి ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ ఫోరెన్సిక్స్, ఇంకా మనకి అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, సో ఇవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో వాటి మీద కూడా మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాం. ఎప్పటికీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీ రెడీ చేస్తారు. ఎస్. సో ఇది వచ్చి ఓన్లీ 6 months డ్యూరేషన్. 6 months డ్యూరేషన్ వాళ్ళు ఇండస్ట్రీ రెడీ అవుతారు. అట్ ద సేమ్ టైం సీడాక్ ఏం చేస్తుందంటే ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తుంది. యాక్చువల్గా ఈ స్కూల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రెడీ మ్యాన్ పవర్ కావాలి ఇండస్ట్రీకి. సో కాలేజ్ నుంచి వచ్చే వాళ్ళు అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో దే ఆర్ రెడీ ఫర్ ద జాబ్. బట్ మనం ఎప్పుడైతే Tier 2, Tier 3 కాలేజెస్కి వెళ్ళామో, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి కొంచెం సబర్బన్లో అట్లా ఉన్న కాలేజెస్ నుంచి వచ్చినప్పుడు అక్కడ మనకి గ్యాప్ కనిపిస్తుంది. ఇండస్ట్రీ అకాడమిక్ గ్యాప్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఎందుకండి? ఇప్పుడు యూజువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం JNTU అఫిలియేటెడ్ కాలేజెస్ తీసుకుందాం, వీళ్ళ కరికులం మొత్తం ఒకటేలా ఉంటుంది కదా. వాళ్ళు అలా కాకుండా Tier 1లో ఉన్న వాళ్ళు, లేకపోతే సూపర్ ప్రీమియం కాలేజెస్కి మాత్రమే కరికులం చేంజ్ అవుతుందా, లేకపోతే వాళ్ళు ఏ విధంగా? కరికులం ఏం చేంజ్ అవ్వదు, బట్ అంటే రూరల్లో ఉన్న వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. మెట్రోలో ఉంటే, హైదరాబాద్లో ఉంటే యూ హ్యావ్
చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం ఏదైనా నేర్చుకోవచ్చు, మనకి అఫోర్డబిలిటీ ఉంటుంది, ఈవినింగ్ టైంలో తెలుస్తూ ఉంటుంది, మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం జాయిన్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వచ్చు. రూరల్ వాళ్ళకి అంతా ఉండదు కాబట్టి, ఆ స్కోప్ ఉండదు కాబట్టి కాలేజీలో ఏదైతే టీచ్ చేశారో మోస్ట్లీ థియరిటికల్ బేస్డ్ ఉంటుందండి. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా మోస్ట్లీ బేస్డ్ ఆన్ థియరిటికల్ కాబట్టి థియరిటికల్ బేస్డ్ ఉంటుంది. సో వాళ్ళు ప్రాజెక్ట్ ఒకటి చేస్తారు, బట్ అది సరిపోదు యాక్చువల్లీ. సో ఆ గ్యాప్ ఒకటి ఎస్టాబ్లిష్ అయి ఉందన్నమాట. సో ఈ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేయడానికి మనకి బ్రిడ్జింగ్ స్కూల్స్ ఉన్నాయి. సో మనం దాటిని ఫినిషింగ్ స్కూల్స్ అంటాం. సో చాలా కంపెనీస్ రకరకాలుగా ఈ ఫినిషింగ్ స్కూల్స్ చేస్తారు. మా సీడాక్లో కూడా అడ్వాన్స్ కంప్యూటింగ్ ట్రైనింగ్ స్కూల్ అని ఒక ఫినిషింగ్ స్కూల్ లాగా చేసి రిగరస్గా ఇండస్ట్రీలో రెడీగా ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో, ఇండస్ట్రీకి ఏది అవసరమో ఆ టెక్నాలజీస్ బేస్ చేసుకొని మనం పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని పీజీ సర్టిఫికేట్ కోర్సెస్ అంటున్నాం అనమాట. సో బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్ మా దగ్గర ఉన్న కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఎలక్ట్రానిక్ సైడ్ కోర్సెస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సైడు, ఏఐ సైడు, బిగ్ డేటా సైడు అండ్ సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అట్లా మనకు కోర్సెస్ ఉన్నాయండి. అయితే సీడాక్లో మనం ఈ కోర్సెస్ని ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తామన్నమాట. 6 months కాబట్టి ఒక కోర్స్ వచ్చేసి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి మనకు ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఆపర్చునిటీ ఏంటంటే ఈ ఫిబ్రవరి బ్యాచ్ కోసం మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డిసెంబర్ 29th వరకు అప్లై చేసుకోవచ్చు. రైట్ అండి. అయితే ఇప్పుడు సాధారణంగా కూడా ఇంజనీరింగ్ చదివి వచ్చిన వ్యక్తి గురించి జనరల్గా చూద్దాం. ఇంజనీరింగ్ వాళ్ళు ఇంకొద్దిగా అడ్వాన్స్గా ఉంటారు. వేరే కోర్సులు వాళ్ళు బహుశా ఐటీ సెక్టార్ గురించి ఇట్లాంటివి మాట్లాడుకున్నప్పుడు కొద్దిగా వెనకబడి ఉండొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ రిలేటెడ్గా కొద్దిగా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంజనీరింగ్ వాళ్ళకి, తక్కువ ఉంటాయి మిగతా వాళ్ళకి అని జనరల్ పర్సెప్షన్ ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఎవరైనా సరే ఫ్రెష్గా ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న ఒక వ్యక్తి ఇండస్ట్రీ రెడీగా ఉండడానికి ఎంత గ్యాప్ ఉందంటారు? ఎంత టైం పడుతుందంటారు వీళ్ళు ఇండస్ట్రీ రెడీ అవ్వడానికి? ఓకే, సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 6 monthsలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇది మేము క్లియర్గా చూడడం జరిగింది. 3 to 6 months అయితే మినిమం పడుతుందండి. ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ ఇంజనీరింగ్ చేసి ఉండి వాళ్ళ డొమైన్లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే 3 to 6 monthsలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, ఫిల్ చేసుకోవచ్చు. బట్ 3 to 6 months ఈజ్ నాట్ జస్ట్ ద టైమ్ యాక్చువల్లీ. ఆ టైంలో వాళ్ళు ఏదైనా ఇంటర్న్షిప్ చేయడమా, ఒక సర్టిఫికేట్ ప్రోగ్రామ్ చేయడమా, ఏదైనా ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్లో కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో దెన్ ఏ దారిలో వెళ్తారో తెలియదు, 3 నుంచి 6 నెలలు అయితే ప్రయాణించాలి. అయితే ఇంకొకటి యూజువల్ ఇట్లాంటివి ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లోనో ఇంకో కాలేజ్లోనో వెళ్ళి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలో రిక్రూట్ చేసుకున్న తర్వాత ఈ పని కంపెనీలే చేసుకునేవి ఇది వరకు. ఇప్పుడు కంపెనీలు దానికి సిద్ధంగా ఉన్నాయా? ఇట్లా మనం బయట నుంచి కోర్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? యాక్చువల్లీ మనకి క్యాంపస్లో ప్లేస్మెంట్ అయ్యి మనకి జాబ్ వస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో వాళ్ళకి ఎట్లాగో ఫ్రెషర్స్ కాబట్టి మన ఆర్గనైజేషన్స్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఒక 3 to 6 months వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, తర్వాతే వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారు ప్రాజెక్ట్లో. ఎవరైతే ఈ క్యాంపస్లో ప్లేస్మెంట్ రాక ఎవరైతే ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిజిటల్ ఏజ్లో ఉన్నాం. సో యూట్యూబ్లో కానీ లేదా కోర్సెరా, ఉడిమి లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి విత్ అఫోర్డబుల్ కాస్టెస్. అవి కూడా చేయొచ్చు. అట్లా కాకుండా మనం ఫిజికల్గా అటెండ్ అవుదాము, ఫిజికల్గా నేర్చుకుందాము అనుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. ప్లస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఏఐసిటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మా సీడాక్లో చూసారనుకోండి, మేము ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తుంటాం. అట్ ద సేమ్ టైం వర్క్ బేస్డ్ లెర్నింగ్ అని చెప్పేసి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉందండి. దానికి ఎవరైనా ఇంజనీరింగ్ ఫైనల్ చదువుతున్న వాళ్ళు కానీ అయిపోయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు మేము స్కిల్స్ అసెస్ చేసి వాళ్ళు మాకు యూజ్ అవుతారు అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకొని మా ప్రాజెక్ట్స్లో వాళ్ళకి ఒక మాడ్యూల్ ఇచ్చి వాళ్ళు మేము ట్రైన్ చేస్తూ వర్క్ ఫినిష్ చేపిస్తాం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ 6 months ఉంటుంది. దే విల్ బి రెడీ ఫర్ ద ఇండస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ప్లేస్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళ గురించి ఒక సెగ్మెంట్ పెట్టుకుందాం. అదేవిధంగా ఆల్రెడీ వేరే వృత్తుల్లో లేకపోతే వేరే విభాగాల్లో పనిచేస్తూ ఆల్రెడీ ఎంప్లాయీస్ అయి ఉండి జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ఐటీ సైడ్ కానీ ఇటువైపు షిఫ్ట్ అవ్వాలనుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి 2 వేరువేరుగానే డిస్క్రైబ్ చేసుకుందాము, 2 వేరువేరుగానే చెప్తారు. ఏ కోర్సులు ఇప్పుడు అవసరం ఉన్నాయి, ఏది చదివితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఇండస్ట్రీలో? కరెక్ట్, మంచి ప్రశ్న వేశారు.
సో ఇప్పుడు ఉన్న కాంటెంపరీ టెక్నాలజీస్లో మనకి మేజర్గా జావా సైడ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ చేయాలి అంటే మనం జావా స్టాక్ నేర్చుకోవాలండి. జావా స్టాక్ అంటే కోర్ జావా నుంచి అడ్వాన్స్డ్ జావా వరకు అది మన బ్యాక్ అండ్ టెక్నాలజీ అంటాం. అలాగే మనకి పైథాన్ ఉంది. సో పైథాన్ బేస్డ్ కూడా చాలా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో .NET C++ కూడా ఉన్నాయి. బట్ కంపేర్ టు పైథాన్ అండ్ జావా ఇవేంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ కోర్సెస్కి టార్గెట్ అవుతాయి కాబట్టి వీటికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ సైడ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ VLSI కానీ అంటే ఆల్రెడీ వాళ్ళకున్న అనుభవాన్ని వేస్ట్ కానివ్వకుండా దానికి రిలేటెడ్గా పెట్టుకుంటే బెటర్ అవుతుంది అనేది. కరెక్ట్. సో ఈ కోర్సెస్ అంటే ఈ టెక్నాలజీస్ మనకి ఇప్పుడు కరెక్ట్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్లస్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఇందులో ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు అన్నది ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, రైట్? సో వాళ్ళు దే వాంట్ టు సీ దేర్ కెరీర్ ఇన్ IT అనమాట. సో డెఫినెట్గా షిఫ్ట్ అవ్వచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బేసికల్గా దేని మీద ఉంది, షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు బట్ దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. సో దానికి తగ్గట్టు మనం ఆ టెక్నాలజీని కానీ ఆ స్టాక్ని కానీ చూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా నేను ఈ టెక్నాలజీ షిఫ్ట్ అవుతా అంటే నోబడి విల్ వెల్కమ్. సో మనం ఒక ప్రూఫ్తో వెళ్ళాలి. ఒక సర్టిఫికేట్ కోర్స్ చేయండి, లేదా ఒక ఇంటర్న్షిప్ చేయండి. ఆ సర్టిఫికేట్ తీసుకొని ఐ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్, నేను చేశాను అని మన రెజ్యూమ్ని మనం కాన్ఫిడెంట్గా చేసుకోగలిగితే మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎక్కడ చేస్తాం మన ఇంటర్న్షిప్స్? చాలా కంపెనీస్ ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి. అండ్ చాలా కంపెనీస్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ కానీ సర్టిఫికేట్ కోర్సెస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను ఇందాక చెప్పినట్టు మన CDAC లాంటి ఆర్గనైజేషన్స్లో మనకి 6 months కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో చాలా రిగరస్గా ఇంటెన్సివ్గా ఒక 24 weeks మనం ట్రైనింగ్ ఇస్తాం. సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్ సెషన్స్ ఉంటాయి. మినిమం 8 to 10 hours వాళ్ళతో వర్క్ చేపిస్తాం. ఓకే. సో జనరల్గా అంటే ఆల్రెడీ ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళకు అట్మాస్ఫియర్ ఉంటుందో అదే అట్మాస్ఫియర్ మనం ఇక్కడ రీక్రియేట్ చేస్తాము. తర్వాత చాలా హ్యాండ్స్ ఆన్ చేపిస్తామన్నమాట. అదే యాక్చువల్గా మిస్ అవుతారు ఫ్రెషర్స్ అయితే, అది మిస్ అవుతారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి దే కెన్ స్పెండ్ టైమ్ అండ్ దే కెన్ యాక్చువల్లీ అచీవ్ వాట్ దే ఆర్ కమింగ్ ఫర్. ఇక్కడ ఇంకో డౌట్ ఉందండి, మీరు ఎంత ఆఫన్లీ యు ఆర్ డెవలపింగ్ యువర్ సెల్ఫ్? ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రతి 6 నెలలకి కొత్త కోర్స్ వస్తుంది అనే ఒక కామెంట్ వింటూ ఉంటాము. ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం కూడా అది. ఇంజనీరింగ్లో కానీ ఎక్కడైనా సరే 4 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి కరికులం చేంజ్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు రెడీ అవ్వడానికి టైం పడుతుంది. వచ్చేసరికి 2-3 టెక్నాలజీలు మారిపోతాయి అంటూ ఉంటారు. మేబీ మీరు అన్న C++ ఏజ్ ఓల్డ్ టెక్నాలజీ ఒక 20 సంవత్సరాల క్రితందే అయినప్పటికీ కూడా ఇప్పటికీ నడుస్తూ ఉన్న దాంట్లో వచ్చే మార్పులు చాలా ఉన్నాయి. దాన్ని యూజ్ చేసే పద్ధతులు మారిపోతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి మీరు ఎంత ఆఫన్గా చేంజ్ అవుతూ ఉంటారు, లేకపోతే మీలాంటి ఇతర సంస్థలు ఇట్లాంటి వాటిల్లో ఎంత ఆఫన్గా చేంజ్ అవుతూ ఉండాలి? సో మీరు కరెక్ట్గా చెప్పారు. టెక్నాలజీ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకు ఒక నానుడు ఉందన్నమాట, సో చేంజ్ ఈజ్ కాన్స్టెంట్. సో చేంజ్ ఎప్పుడు మనకు జరుగుతూనే ఉంటుందని. సో మనకి 2-3 yearsకి ఒక టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ అని రావడం జరుగుతూ ఉంటుంది. మనం లాస్ట్ 3 years 2.5 years చూస్తే మనం ఇప్పుడు AI ఏజ్లో ఉన్నాం. సో 2.5 years క్రితం AI గురించి ఎవరు మాట్లాడలేదు, ఈవెన్ దో అది ఉన్నప్పటికీ. సో బికాస్ ఆఫ్ ఈ అప్లికేషన్ అయితే ChatGPT, Gemini లాంటి అప్లికేషన్స్ వల్ల మనం మాట్లాడుతున్నాం. సో మేము బేసికల్గా R&D ఆర్గనైజేషన్, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో మేము ఫ్యూచర్ ఆలోచించి వర్క్ చేస్తాం, అంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ మీదే మనం వర్క్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో గవర్నమెంట్ మనకి ఇచ్చే ప్రాజెక్ట్స్ కానీ లేదా మనం ప్రపోజ్ చేసేవి కూడా మనం నెక్స్ట్ 5 yearsకి లేదా నెక్స్ట్ 10 yearsకి క్యాటర్ చేసే ప్రొడక్ట్స్ లేదా ఆ టెక్నాలజీస్ మీద మనం వర్క్ చేస్తాం. సో అందుకోసం మన దగ్గర ఏదైతే కోర్సెస్ కండక్ట్ చేస్తామో అవి ఇండస్ట్రీతో కంపేర్ చేసినప్పుడు అడ్వాన్స్గా ఉంటాయి. సో మన దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్, మన దగ్గర ఎవరైతే ఇంటర్న్షిప్ చేసిన స్టూడెంట్స్, దే విల్ బి మోర్ రెడీ టు ఇండస్ట్రీ అనమాట. సో అందుకే మేము యాక్చువల్లీ మా కోర్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే కంపెనీస్ని మేము ఇన్వైట్ చేస్తామో మేము వాళ్ళకి చెప్తాం మా దగ్గర 1 year ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అవైలబుల్ అని. ఎందుకంటే అంత నేర్చుకోగలుగుతారు. సో ఈ అడాప్టబిలిటీ అనేది ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా ఒక ఉద్యోగం కావాలి, ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే స్కిల్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అడాప్ట్ చేసుకునే నేచర్ ఉండాలి. దెన్ వాళ్ళు ఎంప్లాయబిలిటీకి రెడీగా ఉంటారు. రైట్. దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లాంటి వాటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వాటి రిక్వైర్మెంట్ నిజంగానే ఎంత ఉందంటారండి ఇండస్ట్రీలో? డెఫినెట్గా అండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
మనకి టెక్నాలజీస్ అనేవి మారుతూ ఉంటాయి. ఈరోజు ఒక టెక్నాలజీ ఉంది, రేపు అది ఉండకపోవచ్చు, రేపు ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది. బట్ మనకి ఏదైతే యాప్టిట్యూడ్ ఉందో, మనకి ఏదైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉందో, మనకి ఏవైతే ఫండమెంటల్స్ ఉన్నాయో అవి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా నేర్చుకోవచ్చు. సో ఇఫ్ ఎవరైనా నన్ను ఒక సజెషన్ అడిగితే, ఒక ఫ్రెషర్గా నేను ఏం చేయాలి అంటే, ఐ విల్ సజెస్ట్ ఈ ఏఐ ఏజ్లో మీరు ఫండమెంటల్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఎక్స్పర్ట్ అవ్వండి. ఏంటంటే ఫండమెంటల్స్ అంటే ఏ వస్తాయి? బేసిక్ ఫండమెంటల్స్ అంటే లైక్ సిస్టమ్ థింకింగ్ అంటే అల్గారిథమిక్ అప్రోచ్ ఉండాలి. అంటే ఒక ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాం, కొంచెం లాజికల్ యాప్టిట్యూడ్ ఉండాలన్నమాట. సో మనం ప్రతి ఇంజనీరింగ్లో కూడా అవి ఫండమెంటల్స్ ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్ అని చెప్తాం, అందరికీ డేటా స్ట్రక్చర్స్ అవసరం. సో ఒక ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం, దానికి టెక్నిక్స్ ఏంటి, ఈ బేసిక్స్ మనకు బాగా ఉండి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం బాగా నేర్చుకున్నప్పుడు ఏ అదర్ టెక్నాలజీ వచ్చినా కానీ మనం ఈజీగా అడాప్ట్ కాగలుగుతాం అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే కమ్యూనికేషన్ ఇది చాలా క్రూషియల్. మీకు టెక్నాలజీ వచ్చు, మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలుసు, దాన్ని మీరు కన్వే చేయగలగాలి, చెప్పగలగాలి. సో కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ ఒకటే అనుకుంటూ ఉంటారు. కమ్యూనికేషన్ అంటే సాఫ్ట్ స్కిల్స్. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనకి వెర్బల్ ఉండాలి, ఓకే, స్పోకెన్ ఉండాలి, రైటింగ్ స్కిల్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. హౌ టు స్పీక్, హౌ టు రెస్పెక్ట్, బిహేవియర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఒక పర్సన్ని ఇంటర్వ్యూలో బోర్డులో కూర్చున్నప్పుడు మనం ఫస్ట్ చూస్తాం తన బిహేవియర్ ఎలా ఉంది, తన అప్రోచ్ ఎలా ఉంది, పాజిటివ్ అప్రోచ్ ఉందా, నెగిటివ్ అప్రోచ్ ఉందా, తను ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఒక విషయాన్ని సూటిగా చెప్పగలుగుతున్నాడా లేదా, ఇవన్నీ ఫస్ట్ చూస్తాం. తర్వాత టెక్నికల్గా ఎంత డెప్త్కి తను వెళ్ళగలుగుతున్నాడు అనేది చూస్తాం. సో బోత్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. రైట్. ఇన్ జనరల్గా ఇది ఇందాక అడగబోయాను, మళ్ళీ మీరు చెప్తుంటే దాన్ని బ్రేక్ చేయదలుచుకోలేదు. ఒక కోర్సు, మీ కోర్స్ లాంటి కోర్స్ కానీ లేకపోతే ఇట్లాంటిది ఏదైనా కోర్స్ చేయడానికి ఇలాంటి వాటికంటే ముందు ఇలాంటి స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లాంటివన్నీ డెవలప్ చేసుకోవడానికి ఒక సాధారణ వ్యక్తి ఇలాంటి అలవాట్లు కనుక రోజు చేసుకున్నట్లయితే ఇవి ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? మంచి ప్రశ్న వేశారు. సో ఇది జనరల్గా ఎవరైతే ఇప్పుడు చదువుతున్న పిల్లలకి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. అదర్వైజ్ ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్స్ కోసం చూస్తున్నారో, సో కమ్యూనికేషన్ అనేది మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. సో మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీ సిస్టర్స్, బ్రదర్స్, ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళతో కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం, ఎట్లా అంటే అక్కడ ఎట్లా ఉంటుంది, అక్కడ ఎటిక్విట్ ఎలా ఉంటుంది, అవి నేర్చుకోవడం, కొంచెం న్యూస్ ఫాలో అవ్వడం, అంటే ఎలా కొంచెం న్యూస్ ఫాలో అవుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో తెలుస్తుంది, కొంచెం రీడింగ్ కూడా చేయాలి. సో ఈ మొబైల్ ఏజ్లో ఇవన్నీ మిస్ అవుతున్నాయి. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో అల్టిమేట్గా ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ఈ క్రిటికాలిటీ ఒకటి వస్తుంది. సో ఇప్పుడున్న ఏ ఏజ్లో ఏమవుతుందంటే ఈ క్రిటికల్ థింకింగ్ అనేది మిస్ అవుతుందండి. సో బికాజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఏ అప్లికేషన్స్ ద్వారా అన్నీ ఇన్స్టాంట్గా మనకి అవైలబుల్ అవుతున్నాయి కాబట్టి క్రిటికల్ థింకింగ్ అనేది లేకుండా పోతుంది. సో ఈ క్రిటికల్ థింకింగ్ అనేది కూడా మనం అలవర్చుకోవాలి. సో ఇప్పుడు మనం ఏఐలో ఉన్నాం, రేపు ఇంకో కొత్తది రావచ్చు. బట్ మీ ఫౌండేషన్స్, మీ బేసిక్స్, మీ క్రిటికల్ థింకింగ్, మీ కమ్యూనికేషన్ని ఏమీ రీప్లేస్ చేయలేవు. ఏఐ కెన్ రీప్లేస్ ఆల్ అదర్స్, బట్ దీస్ థింగ్స్ విల్ రిమైన్. అదే మామూలుగా ఈజీ అండర్స్టాండింగ్ వేలో చెప్తే, మంచి పిల్లర్స్ వేసి ఫౌండేషన్ వేసి ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నామంటే బిల్డింగ్ ఎట్లా కావాలంటే అట్లా మధ్యలో గోడలు కట్టుకొని మార్చుకుంటూ ఉండొచ్చు, తగ్గట్లుగా బయట ఎలివేషన్స్ కానీ కూడా. ఆ ఫౌండేషన్ ఇంపార్టెంట్ అంటే. అయితే మీరు ఇందాక చెప్పారు కదా ఏఐ ఏజ్ అని చెప్పని, ఇప్పుడు ప్రెసెంట్ నేను కొన్ని లిస్ట్ కూడా పెట్టుకున్నానండి ఈజీ అండర్స్టాండింగ్ కోసం. ఎమర్జింగ్ ఫీల్డ్స్లో ఇప్పుడు చూసినట్లయితే ఏఐ, సైబర్ సెక్యూరిటీస్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఈవీస్, రోబాటిక్స్, డేటా సైన్స్, ఇట్లాంటివన్నీ కూడా కొత్తగా వస్తున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్. కరెక్ట్. వీటికి ఎంత ఇండస్ట్రీ రెడీగా ఉంటున్నాయి ఇప్పుడున్న ఇంజనీరింగ్ కోర్సులు? ఇండస్ట్రీ ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న కాలేజెస్కి? వాళ్ళు ఏ విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు? సో యాక్చువల్లీ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఒక 5-6 years బ్యాకే మనకి ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఇన్ అసోసియేషన్ విత్ నాస్కామ్ ఒకటి చేయడం జరిగిందండి. సో ఆ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్రాజెక్ట్లో సీడాక్ కూడా పార్ట్ అనమాట. మనం మేజర్గా ప్రైమరీ రోల్ తీసుకొని
నాస్కామ్తో మనం అప్స్కిల్ చేస్తున్నాం. ఓకే. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ దే వాంట్ టు సీ దేర్ కెరీర్, వాళ్ళందరి కోసం కూడా మీరు చెప్పిన ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నింటిలో కూడా మనకు కోర్సెస్ ఉన్నాయి. అది గవర్నమెంట్ నుంచి ఒక ఇనిషియేటివ్. అలాగే ఏఐసిటి, ఇట్స్ అ రెగ్యులేటరీ బాడీ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ అనమాట. ఏఐసిటి కూడా క్లియర్గా అన్ని కాలేజెస్కి మ్యాండేట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ మస్ట్ అండర్గో ఇంటర్న్షిప్ అనమాట. ఇంటర్న్షిప్కి వాళ్ళు వెళ్ళాలి. సో కంపెనీ షుడ్ ప్రొవైడ్ దెమ్ సమ్ ఆపర్చునిటీ. సో ఇదేంటంటే మ్యూచువల్ అనమాట. సో కాలేజ్కి కూడా కంపెనీస్తో కొంచెం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. వాళ్ళని కన్విన్స్ చేసుకొని స్టూడెంట్స్ని అక్కడ పంపించగలిగితే వీళ్ళకి ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, మనం ఏం నేర్చుకుంటున్నాము, మన అప్లికేషన్ ఎలా ఉంది, సో ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఎవరికైనా జాబ్ రావాలంటే బేసికల్గా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం ఇంటర్న్షిప్ చేయడం ద్వారా, ఒక కంపెనీని విజిట్ చేయడం ద్వారా, వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం ద్వారా మనకి వస్తుందన్నమాట. సో సెవరల్ ఇనిషియేటివ్స్ అనమాట గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నాయి, కాలేజ్ సైడ్ నుంచి, ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ప్రొవిజన్ చేయగలిగితే ఇప్పుడున్న యువతరం ఏదైతే ఉందో వాళ్ళు ఇండస్ట్రీ రెడీ అవుతారు. సో ఇలాంటి వాళ్ళకి మా సీడాక్ కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. ఏంటి అంటే మేము కూడా పీజీ డిప్లొమా కోర్సెస్, ఇప్పుడు సర్టిఫికేట్ కోర్సెస్ అంటున్నాము, ఇన్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్లో కానీ, ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్లో కానీ, విఎల్ఎస్ఐ, సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బిగ్ డేటా అనలిటిక్స్, ఈ కోర్సెస్ని మేము ఆఫర్ చేస్తున్నాం. ఓకే. సో ఈ కోర్సెస్ మీరు ఎన్రోల్ చేసుకొని ఎగ్జామ్ రాసి మా దగ్గర 6 months మీరు జాయిన్ అయ్యి రిగరస్ కోచింగ్ తీసుకోగలిగితే చాలా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి ప్లేస్మెంట్ అవ్వడానికి. సో నేను చూశాను, ఇవన్నీ నేను ఒక 12-15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. 6 monthsలో కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. వీటన్నింటికి కూడా ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందండి? ఎంత ఫీజెస్ ఉంటాయా? ఇది గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి దానికి ఏమన్నా కన్సెషన్స్ ఉంటాయా? ఎలా ఉంటుంది? కరెక్ట్. సో ఇక్కడ ఎస్పెషల్లీ సీడాక్ గురించి వస్తే కొన్ని ఫండెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇప్పుడు వర్క్ బేస్డ్ లెర్నింగ్ అని ఉంది, అది ఫండెడ్ ప్రోగ్రామింగ్. తర్వాత మాకు డ్రోన్ టెక్నాలజీస్లో కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, అవి కూడా ఫండెడ్. అప్పుడు మేము ఒక సింగిల్ పైసా కూడా తీసుకోం. సో కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి, అవి కొంచెం సెల్ఫ్ సస్టైనబుల్ కోర్సెస్ అనమాట. వాటికి కొంత ఫీ మేము తీసుకోవడం జరుగుతుంది, బట్ వర్త్ అనమాట. మీరు ఎక్కడికైనా ఏ జైంట్ ఆర్గనైజేషన్ కన్నా వెళ్ళండి, కంపెనీ కన్నా వెళ్ళండి ఇన్ ఇండియా, యూ విల్ ఫైండ్ సీడాక్ ఆల్యూమినీ ఓవర్ దేర్. అంత పాపులర్ అనమాట. సో దే ఆర్ వర్త్ పేయింగ్. సో ఈ డీటెయిల్స్ అన్నిటి కోసం మీరు acts.cdac.in అనే వెబ్సైట్కి వెళ్ళాలండి, ax.cdac.in. సో మీకు అన్ని కోర్స్ డీటెయిల్స్, ఆ ఫీ డీటెయిల్స్, ఎగ్జామ్ ఎప్పుడు, కోర్స్ ఎన్రోల్మెంట్ ఎప్పుడు, వీటికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అప్పుడు అన్నీ మీకు అక్కడ వివరాలు ఉంటాయి. బట్ ఈ 29th December వచ్చేసి ఈ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఇండియాలో ఉన్న అన్ని సెంటర్స్లో కి ఎన్రోల్మెంట్ కోసం 29th December అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా జాబ్ కోసం చూస్తున్నారో, ఎవరైతే వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం. సో దయచేసి acts.cdac.inకి వెళ్ళి కోర్స్ వివరాలు తెలుసుకోండి. మీకు అక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఆ కరస్పాండింగ్ సెంటర్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఆ సెంటర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, మాకు పూణే హెడ్ క్వార్టరు, ముంబై, బెంగళూరు, మొహాలి, కోల్కతా, నార్త్ ఈస్ట్, అన్ని ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి సెంటర్స్ ఉన్నాయి. సో మీకు ఎక్కడ అవైలబుల్ ఉన్నారు, ఎక్కడైతే మీకు బాగుంటుంది అనుకునే రీచబిలిటీ ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ పోయి జాయిన్ అవ్వచ్చు. ఇంకొక అనుమానం అండి, ఇప్పుడు మనం ఉద్యోగం అనేసరికి ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది కూడా ఐటీ సైడే మాట్లాడుకుంటున్నాము. చాలా వరకు కాలేజెస్లో కూడా ఓన్లీ ఐటీ కోర్సులే జాయిన్ అవుతున్నారు, మిగిలిన కోర్సుల్లో ఫుల్ కూడా అవ్వట్లేదు అనేది. దీనివల్ల ఇండస్ట్రీ గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ రానున్న తరాల్లో మెకానికల్ కావచ్చు, లేకపోతే కోర్ బ్రాంచెస్ అనేది ఏవో అంటున్నారో వాటిల్లో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని ఇప్పుడు రియలైజ్ అవుతున్న ఒక సన్నివేశాన్ని చూస్తున్నాం. దీనికి సంబంధించి మీ అవగాహన చెప్పండి. ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడిప్పుడే రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువ కాలేజెస్ ఎక్కువ సీట్స్ ఆఫర్ చేస్తుంది కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ కోర్సెస్ అండి. అంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఏఐఎంఎల్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, వీటి మీద ఎక్కువ సీట్స్ ఉన్నాయి. చాలా లెస్ పోర్షన్ యాక్చువల్లీ, అంటే 30% వచ్చేసి మిగతా కోర్సెస్ మీద ఉంది. సో ఇప్పుడు ఈ ఒక స్టేజ్కి వచ్చేసరికి, అంటే ఈ కరెక్ట్ లాస్ట్ ఇయర్ నుంచి మనం చూసేది మనకు ఒక ఏమంటే ఒక థ్రెషోల్డ్ మనం రీచ్ అయిపోయామండి ఈ కంప్యూటర్స్ అండ్ అలైడ్కి. సో సప్లై ఎక్కువైపోయింది. జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ అలాగే ఉన్నాయి, బట్ సప్లై ఎక్కువైపోయింది. సో దీనివల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఈ కోర్సెస్ చేస్తున్న జాబ్స్ రావట్లేదు అనే ఒక
థాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడేం ఆలోచిస్తున్నారు, సో లెట్స్ గో బ్యాక్ టు కన్వెన్షనల్ కోర్సెస్, మనం ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ వెళ్దామని ఇప్పుడు థాట్ వచ్చింది. బట్ ఇప్పుడు కన్వెన్షనల్ కోర్సెస్లో కూడా మంచి డిమాండ్ ఉందండి. ఓకే, సో ఎందుకు అంటే ఈ కంప్యూటర్ సైన్స్ ఐటీ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఐటీ మీద. ఓకే, సో కన్వెన్షనల్ కోర్సెస్కి ఎఫెక్ట్ చేసేదానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఓకే, సో అండ్ మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మేక్ ఇన్ ఇండియా కానీ ఇంకా అదర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా టువర్డ్స్ ఎలక్ట్రానిక్స్ బాగా ఉన్నాయన్నమాట. సో మీరు ఈ కన్వెన్షనల్ కోర్సెస్ని నెగ్లెక్ట్ చేయకుండా వాటిలో కూడా మంచి కెరీర్ చూసుకోవచ్చు. సిఎస్సి అండ్ అలైడ్ కోర్సెసే నాట్ ద గోల్, మిగతావి కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అందులో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ముందు ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ అండి. ఈ డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్ అంటున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఉన్న మొత్తాన్ని వచ్చి ఏదో తేనె తొట్టని కదిపినట్లుగా ఏఐ వచ్చి కదిపింది. దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉందండి మార్కెట్లో? ఇప్పుడు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీనివల్ల ఊరికే భయపడకుండా ఏ విధంగా ముందుకెళ్తే మనము ఈ స్వాంప్ ఆఫ్ హనీ బీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నట్లుగా దీన్ని తప్పించుకొని మనం వెళ్ళి ఆ గోల్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? ఎస్, సో ఇప్పుడు రియల్లీ ఏఐని మనం డిస్రప్టివ్ టెక్నాలజీ కిందే చూస్తున్నాం. ఎందుకంటే నాట్ ఓన్లీ మన జాగ్రఫీ ఏరియా కాదు, మనం యుఎస్ కానీ యూరోపియన్ కానీ చూసినప్పుడు కూడా ఏఐ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉందండి. సో పీపుల్ని మెషిన్స్ రీప్లేస్ చేస్తున్నాయి, ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ అయితే ఏఐ వచ్చి డామినేట్ చేస్తుంది. బట్ ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే ఆ ఏఐని ఎలా యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం అంటే ఆ ఏఐ టూల్స్ నేర్చుకోవాలి, ఆ ఏఐ టెక్నాలజీ నేర్చుకోవాలి. ఒకప్పుడు మనం అందరికీ కంప్యూటర్ లిటరసీ అవసరం అనుకున్నాం, ఇప్పుడు ఏఐ లిటరసీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది కంప్యూటర్ లిటరసీ అనేది ఆల్ఫాబెట్ లాగా అయిపోయింది, ప్రతి ఒక్కరికి ఆల్రెడీ వచ్చేసింది. దీనిపైన సెంటెన్స్ ఇప్పుడు మనకి ఏంటంటే ఏఐ లిటరసీ అనేది కూడా ఇంపార్టెంట్, అంటే అది బేసిక్ అయిపోయింది. సో అందరికీ ఏఐ మీద అవగాహన ఉండాలి. ఏఐ మీద అవగాహన ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వచ్చే దుష్ప్రచారాలను కూడా మనం ఎదుర్కోగలుగుతాం. సో జాబ్స్ మొత్తం పోతున్నాయి అనేది కూడా మీకు ఏఐ మీద కొంత అవగాహన ఉంటే అసలు ఎంతవరకు ఇది నిజం అనేది తెలుస్తుంది. సో కొంత ఎఫెక్ట్ అయితే ఉంది. కొంత ఎఫెక్ట్ ఎక్కడుంది? ఏదైతే మనం టాస్క్ని మనం ఆటోమేట్ చేయగలుగుతామో లైక్ కస్టమర్ సపోర్ట్ అటువంటివి, అక్కడ మనకు రీప్లేస్మెంట్ దొరుకుతుంది. బట్ అన్నిట్లో మనకి ఏఐ వచ్చేసి డిస్రప్టివ్ ఏం కాదు. మనం ఏఐ నేర్చుకొని ఏఐ యూజ్ చేసుకొని మనం ఎలా ఇంకా సాఫ్ట్వేర్స్ ఎలా చేస్తాం, ఇంకా హ్యూమన్ లైఫ్ని ఈజీగా ఎలా చేస్తాం, యాక్సెసిబిలిటీని సర్వీసెస్ని ఇంకా ఈజీగా ఎలా ప్రొవైడ్ చేస్తాం అనే దానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. సో గ్రోత్ కూడా ఉంది. సో మనం ఈ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఏ లేయర్ ఏమైందంటే ప్రతి డొమైన్ మీద ఏ లేయర్ వచ్చేసి కూర్చుంది అనమాట. సో వెదర్ ఇట్ ఈస్ బ్యాంకింగ్, వెదర్ ఇట్ ఫిన్టెక్ కానీ, బ్లాక్ చైన్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, వాట్ ఎవర్ ఏ డొమైన్ మనం తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా దాని మీద ఇంకొక లేయర్ వచ్చేసింది. ఒక ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో అయితే మనకు అది కొద్దిగా ఎక్కువ డీప్ లెవెల్లో ఉంటుంది కాబట్టి దాని గురించి సపరేట్గా ఏఐ యూస్ చేసుకుని జస్ట్ వాళ్ళ కోడింగ్లో కొద్దిగా అప్గ్రేడేషన్స్ ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటారు. ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అట్లీస్ట్ మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మన టార్గెట్ గ్రూప్ ఇప్పుడిప్పుడే కంప్లీట్ చేసుకుని వస్తున్నారు కాబట్టి. టెస్టింగ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, టెస్టింగ్ లెవెల్లో కానీ, లేకపోతే ఇంకొక ఐటీ సెక్టార్లో కానీ, లేకపోతే ఇంకేదైనా ఒక మెకానికల్ సెక్టార్లో కానీ ఈ కొత్తగా వచ్చిన ఏఐ రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ ఏ ఉన్నాయంటారు? వాటిని నేర్చుకుంటే ఏఐని వీళ్ళు కూడా ఎంబైబ్ చేసుకొని వీళ్ళ కరికులంలో పార్ట్గా నేర్చేసుకొని ఇండస్ట్రీకి ఏఐతో పాటు ముందుకెళ్లే విధంగా దోహదపడేవి. కరెక్ట్. సో మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రోగ్రామింగ్ కోర్సెస్ కాకుండా, ఆ ప్రోగ్రామింగ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ కాకుండా ఇప్పుడు కన్వెన్షన్లో చూసినప్పుడు వాళ్ళు ఈ ఏఐని ఎట్లా అడాప్ట్ చేసుకొని దే కెన్ యాక్చువల్లీ డూ గుడ్ థింగ్స్ ఇన్ ద సేమ్ ఏరియా, అంటే ఇటు కన్వర్ట్ కాకుండా అక్కడే. సో ఇందాక నేను చెప్పినట్టు ప్రతి డొమైన్ మీద మనకి ఏఐ లేయర్ అనేది వచ్చేసింది. సో ఎవరైతే కోడింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేవో వాళ్ళ కోసం కూడా చాలా ఏఐ టూల్స్ వచ్చాయి. అంతకుముందు కూడా టూల్స్ ఉన్నాయి, నౌ దే హ్యావ్ బికమ్ ఏఐ టూల్స్ అనమాట. సో మనకి లో కోడ్, నో కోడ్ టూల్స్ వచ్చాయి. అంటే మనం కోడ్ పెద్దగా రాయాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్. దీనికి నేను ఒక విషయాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. లైక్ ఐ వాంటెడ్ టు కోట్ వన్ థింగ్. ఫ్యూచర్లో అసలు దాన్ని ఏమంటారు,
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉండదు, యువర్ లాంగ్వేజ్ విల్ బికమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని Absolutely. ఎన్విడియా CEO అని చెప్పిన విషయం అనమాట. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. దాన్నే మనం వైబ్ కోడింగ్ అంటాం. ఓకే. సో చాలా టూల్స్ ఉన్నాయి మనకి, రిప్లిట్ అని ఒక 10 టూల్స్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఏంటంటే వైబ్ కోడింగ్ అనమాట. సో మనం డైరెక్ట్గా చెప్పాలి, నాకు ఒక అప్లికేషన్ కావాలి, నా బిజినెస్ ఇది, నాకు ఇన్ని పేజెస్ కావాలి, నాకు ఇట్లా లోగో ఉండాలి అని మీరు కమ్యూనికేట్ చేయండి. మీరు సిస్టమ్తో కమ్యూనికేట్ చేస్తే ఇట్ విల్ యాక్చువల్లీ క్రియేట్ ఫర్ యూ. తర్వాత మీరు కమ్యూనికేషన్ స్కిల్స్. తర్వాత దాన్ని మీరు ఎక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు, నాకు అమెజాన్లోకి వెళ్ళి అమెజాన్ క్లౌడ్లో నాకు డిప్లాయ్ చేయండి. సో దాన్ని వైబ్ కోడింగ్ అంటాము. సో ఈవెన్ ఆల్ CEOs యాక్చువల్లీ ప్రూవింగ్ దిస్, రైట్? గూగుల్ సుందర్ పిచాయ్ కూడా వైబ్ కోడింగ్ నేను ఎలా చేశానని ఆయన చెప్పారు. ఓకే. సో ఇట్లా మీరు మీ క్వశ్చన్కి వస్తున్నప్పుడైతే ఈ లో కోడ్ నో కోడ్ టెక్నాలజీస్, ఈ వైబ్ కోడింగ్ లెవెల్కి మనకి AI టూల్స్ వచ్చాయి అన్నమాట. సో వీటిని నాన్ కన్వెన్షనల్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ కాకుండా ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా వాళ్ళ డొమైన్లో వాళ్ళ టూల్స్ని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. ఎందుకంటే AI అనేది ప్రతి ఒక్క చోట ఉంది. మన మెకానికల్ గురించి మాట్లాడుతున్నప్పుడు రోబోటిక్స్, ఒక రోబోటిక్ AI. సో అంటే మన మనిషిలాగా ఒక రోబోట్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు అక్కడ వాళ్ళకి ఎక్కువ అక్కడ స్కోప్ ఉంటుంది. సో ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంతకు మీరు అన్నట్టు EVs గురించి మాట్లాడాం. సో EVs కూడా ఒక టెక్నాలజీ ఇప్పుడు అంతా సర్ఫేస్ చేస్తుంది. సో మనకి ఈ వెహికల్స్ కానీ, నాట్ ఓన్లీ జస్ట్ వెహికల్స్, అంటే ప్రతిదీ ఈవీ ఒక్కటే కాదు. నిజానికి ఈరోజు మనం రెగ్యులర్ మోటార్ బైక్ తీసుకున్నా కూడా అది కూడా ఇప్పుడు BS6 టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ ఇన్బిల్ట్ మైక్రో ప్రాసెసర్ సంథింగ్. అసలు ఇండికేటర్ లైట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్ బై మైక్రో ప్రాసెసర్. అక్కడ నుంచి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్స్ కానీ. సో ఎవ్రీ మెషిన్ ఈజ్ అన్ IoT డివైస్ అండి. ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం మనం. అవును, కనెక్టెడ్ కూడా ఉంటున్నాయి. ప్రతి డివైస్లో ఎంతో కొంత సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. హార్డ్వేర్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంది. సో అన్నీ కనెక్టెడ్ ఉన్నాయి. సో ఆ కనెక్టెడ్ వరల్డ్లో మనం ఉన్నాం. సో వీటన్నిటి మీద మనకు ఒక లేయర్ వచ్చేసింది, అదే AI లేయర్. కొంచెం AI లిటరసీ పెంచుకొని AI ఎంతవరకు మనకి నిజాలు చెప్తుంది, ఎంతవరకు అది దాన్ని మనం నమ్మొచ్చు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దాన్ని మనం AI లిటరసీ అంటాం అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనకి ఏ టూల్స్ అవసరం, ఏ టూల్స్ నేర్చుకోవాలి, ఏ టూల్స్ మన డొమైన్కి ఉపయోగపడతాయి అనేది కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మీరు ఆ సంబంధిత టూల్స్ మీద పట్టు సాధించి మీ కెరీర్లో మీరు ముందుకు పోవచ్చు. ఓకే. సో అట్లా మీకు ఏమన్నా సపోర్ట్ కావాలి, అట్లా మీకు ఏదన్నా ఒక సర్టిఫికేట్ కావాలి అనుకున్నప్పుడు మీరు CDAC లాంటి ఆర్గనైజేషన్ సంప్రదించినట్లయితే దాని రిలేటెడ్గా మాకు కోర్సెస్ ఉన్నాయి. సైబర్ ఫోరెన్సిక్స్ కానీ, రోబోటిక్స్ కానీ, AI మీద కానీ మనకి సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. ఎన్రోల్ చేసుకొని యూ కెన్ మూవ్. యూ కెన్ యాక్చువల్లీ సీ యువర్ కెరీర్. రైట్. ఇంకా దీంతో పాటు ఇంకా కొన్ని మనం PMKVY ఒకటి, స్కిల్ ఇండియా ఒకటి, AICTE ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇలాంటి వసతులనే ప్రొవైడ్ చేస్తాయి. ఆల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో అందరినీ మనం అప్గ్రేడ్ చేయాలి, అప్స్కిల్ చేయాలి. ఇట్స్ ఎ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఎందుకంటే టెక్నాలజీ ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో మనకి 5 yearsకి ఫేడ్ అవుతూ ఉంటుంది, ఇంకొక టెక్నాలజీ వస్తుంది. సో వీటిలన్నిటినీ మనం ఏం చేయాలి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం ఈ టెక్నాలజీస్లో స్కిల్ చేయాలి. దానికోసం మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో AICTE అనేది ఇంజనీరింగ్ లెవెల్లో ఇంజనీరింగ్ ద్వారా వస్తుందన్నమాట. అలాగే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ఏంటంటే 10 ఫ్యూచర్ స్కిల్స్ని ఐడెంటిఫై చేసి వాటి మీద మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ఫ్యూచర్ స్కిల్స్లో ట్రైన్ అయ్యాం. సో యాజ్ అన్ ఎంప్లాయీ అందరూ కూడా ఈ ట్రైన్ అయ్యి మనం రెడీగా ఉండాలి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్కి. దానికి చాలా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి వచ్చి చాలా విపులంగా వివరించారు ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, ఏ విధంగా ఉంటే మనము ఇండస్ట్రీ రెడీ అవ్వచ్చు అనే విషయానికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని కేటాయించినందుకు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా క్లియర్గా ఎవరైనా సరే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, సాధారణ వ్యక్తులు కావచ్చు, ప్రజెంట్ మార్కెట్కి అనుకూలంగా వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఉద్యోగాలు ఎలా సాధించవచ్చు, ఆ ఉద్యోగాల్లో సక్సెస్ఫుల్గా ఎలా ముందుకెళ్ళచ్చు అనే విషయానికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో తెలుసుకున్నాం. తర్వాత ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.